పవన్ కళ్యాణ్ గారి మీద అంత అటాచ్మెంట్ గురించి సార్? పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు సార్, నిజంగా దేవుడు సార్. నేను ఆయన గురించి ఆర్టికల్స్, పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదివేటప్పుడు కానీ చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఆయన గురించి ఆర్టికల్స్ చూడడం, నేను ఆయనకున్న ప్రజాదరణ మామూలుది కాదండి. అది ఎట్లా వస్తుందంటే అది ఆయన ఫ్రమ్ హిస్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ వర్కింగ్. ఏమండి, ఒక కిడ్నీ బాధితులు ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే ఆయనకి? ఏమండి, ఒక రాష్ట్రం గురించి, తెలుగు రాష్ట్రం గురించి ఎందుకు అంత పోరాడాల్సిన అవసరం ఏంటండి? అసలు మా ఇండస్ట్రీకి మా దేవుడు మా పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూనే నా హార్ట్ బీట్ పెరిగిపోతుందండి. నిజంగా నేను ఆర్టిస్ట్ని అయ్యి ఉండి నేను 2-3 సార్లు ఆయన చూశానండి దూరం నుంచి. ఆయనతో నాకు వర్క్ చేసే ఛాన్స్ వస్తుందని నాకు ఒక ఇది ఏమో చూద్దాం ఫ్యూచర్లో. నా హార్డ్ వర్క్తో నేను చేస్తున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఒక్కొక్క ఆర్టికల్ చదువుతుంటే నేను ఆయన మూవీస్ ఏది కూడా మిస్ కానండి. ప్రతి ఫిలిం చూస్తానండి ఆయనది. అది ఆయన ఇచ్చే స్పీచ్, ఆయన మాట్లాడుతుంటే ఇట్లా వెంట్రుకలు లేచి నిలబడతాయి. ఆయన అసలు ఆయన గురించి ఎలా మాట్లాడారు? నసింబీరు నన్ను ఒకసారి అలా తీసుకెళ్ళిపోయారు, ఒక చోటకి తీసుకెళ్ళిపోయారు. లైక్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ గాడ్ టు అవర్ ఫిలిం ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ డైనమిక్ పర్సన్ ఫర్ అవర్ ఫిలిం ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను పెరుగుతున్నాను. ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ నాకండి. ఖచ్చితంగా నేను ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళానంటే నా గాడ్ ఫాదర్ నా పవన్ కళ్యాణ్, నా దేవుడు నా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అండి. నేను ఆయనకి ఫ్యాన్. నేను యాక్టర్గా చెప్పట్లేదండి, నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన అడిగితే చచ్చిపోతానండి. అసలు నిజంగా అలాంటి మనిషి గురించి ఏం చేసినా తప్పలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్తే ఆయన వెనకాల తిరుగుతానండి నేను కావాలంటే. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.